దేశంలో సగానికి పైగా మెడికల్ కాలేజీల్లో క్లాసులే జరగడం లేదు. పేషెంట్లు తక్కువగా వస్తుండటంతో ప్రాక్టీస్ కూడా లేదు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచకపోతే మరింత నష్టం తప్పేటట్లు లేదు. ఈ విషయాన్ని తాము చెప్పట్లేదు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఫైమా సర్వేలో తేలింది. 50% ఫ్యాకల్టీ లేకున్నా ఎన్ఎంసీ పర్మిషన్లు ఇవ్వడంపై మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. వైద్య విద్యలో నాణ్యత కరువు అవుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో సరైన సౌలతులు, సరిపడా ఫ్యాకల్టీ లేరు. భవిష్యత్తులో డాక్టర్లుగా పేషెంట్ల ప్రాణాలు నిలబెట్టాల్సిన వైద్య విద్యార్థులు అటు పాఠాలు, ఇటు ప్రాక్టీస్ లేకుండానే చదువు పూర్తి చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నుంచి అరకొర నాలెడ్జ్తోనే డాక్టర్లుగా బయటకి వస్తున్నారు. దీంతో వాళ్లు సొంతంగా ప్రాక్టీస్ చేయాలన్నా భయపడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఫైమా నిర్వహించిన రివ్యూ మెడికల్ సిస్టమ్ సర్వేలో ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2000 మంది విద్యార్థులు, ప్రొఫెసర్ల నుంచి ఫైమా అభిప్రాయాలు సేకరించింది. సర్వేలో ఎయిమ్స్, పీజీఐ, జిప్మేర్ వంటి కాలేజీల్లోని ప్రొఫెషనల్స్ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అండమాన్ నికోబార్ నుంచి కూడా పలువురు డాక్టర్లు ఈ సర్వేలో పార్టిసిపేట్ చేశారు. సర్వేలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, ప్రొఫెషనల్స్ ను మెడికల్ కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్, ఓవరాల్ ట్రైనింగ్ గురించి ఆరా తీయగా ఈ డొల్లతనం బయటపడింది. ఏదీ చక్కగా లేదని తేలింది. అయితే మెడికల్ కాలేజీలకు వచ్చే పేషెంట్ల సంఖ్య తక్కువగా ఉంటుందని ఈ సర్వేలో తేలింది. దీంతో స్టూడెంట్లు సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. 71.5% మంది స్టూడెంట్స్ తమకు రోగులను పరీక్షించే అవకాశం తగినంతగా రాలేదని చెప్పారు. కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత కూడా తీవ్రంగా వేధిస్తున్నట్లు సర్వే స్పష్టం చేసింది. తమ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత ఉన్నట్లు 68.8% మంది విద్యార్థులు చెబుతున్నారు. అలాగే తమకు రెగ్యులర్గా టీచింగ్ సెషన్స్ జరగడం లేదని 54.3% మంది ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాబ్స్, ఇతర ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్ ఏమాత్రం బాగాలేవని 69.2% మంది స్టూడెంట్స్ చెప్పారు. కాలేజీల్లో నైపుణ్యాలను పెంచే స్కిల్స్ ల్యాబ్స్ ఉన్నాయా అని ప్రశ్నిస్తే 44.1% మంది మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం మెడికల్ ఎడ్యుకేషన్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని 89.4% మంది ఆందోళన వ్యక్తం చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మందికి కూడా టైంకు స్టైఫండ్ అందడం లేదు. పని గంటలపై ఎలాంటి కంట్రోల్ లేదని, చేయాల్సిన పని కంటే ఎక్కువగా చేయాల్సి వస్తోందని, కేవలం 29.5% మందికి మాత్రమే ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉన్నాయని సర్వేలో బయటపడింది. తమతో క్లరికల్ పనులు ఎక్కువగా చేయించుకుంటున్నారని 79.9% మంది ఆవేదన వ్యక్తం చేశారు. పని వాతావరణం చాలా దారుణంగా, స్ట్రెస్తో ఉందని 40.8% మంది తెలిపారు. అరకొర సౌకర్యాలతో వైద్య విద్యను పూర్తి చేస్తున్న విద్యార్థులు ప్రాక్టీస్ చేయాలంటేనే భయపడుతున్నట్టు ఫైమా నిర్వహించిన సర్వేలో తేలింది. తమ స్కిల్స్ పై 70% మంది విద్యార్థులు నమ్మకంతో ఉన్నప్పటికీ సొంతంగా ప్రాక్టీస్ చేయగలరా అని వాళ్లను ప్రశ్నిస్తే కేవలం 57% మంది మాత్రమే అందుకు అవునని చెప్పారు. అంటే ప్రస్తుత మెడికల్ విద్య విద్యార్థుల్లో విశ్వాసాన్ని తీసుకురాలేకపోతోందని అర్థమవుతోంది. దేశంలో వైద్య విద్యలో నాణ్యత లోపిస్తుందని, దాన్ని గాడిలో పెట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ నేషనల్ మెడికల్ కమిషన్ను ఫైమా కోరింది. మెడికల్ కాలేజీల్లో ల్యాబ్స్, ఎక్విప్మెంట్, ఫ్యాకల్టీ కొరత లేకుండా చూడాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించింది. కాలేజీల్లో స్కిల్స్ ల్యాబ్స్ తప్పనిసరి చేయాలని, రెసిడెంట్లు, ఇంటర్నల్కు పని గంటలు ఫిక్స్ చేయాలని తెలిపింది ఫైమా. మెడికల్ కాలేజీలకు ఇష్టారీతిన పర్మిషన్లు ఇస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. అనుమతులిచ్చి పర్యవేక్షించాల్సిన ఎన్ఎంసీ అలసత్వం కారణంగా వైద్య విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. అనాటమీ, ఫిజియాలజీ వంటి కీలకమైన సబ్జెక్టులకు సంబంధించి ల్యాబ్ల ముఖం కూడా చూడని విద్యార్థులున్నారంటే
పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు కాలేజీ అనుబంధ హాస్పిటల్స్లో పేషెంట్లు లేక ఓపీలు వెలవెలబోతున్నాయి. ఎన్ఎంసీ తనిఖీల సమయంలో కిరాయి ప్రొఫెసర్లను, దొంగ పేషెంట్లను తెచ్చిపెట్టి అధికారులను మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో మెడికల్ కాలేజీలకు అనుమతులు, తనిఖీల సమయంలో అవినీతికి పాల్పడ్డారనే కారణంగా కొందరు అధికారులపై సిబిఐ కేసు కూడా నమోదు చేసింది. తెలంగాణలోనూ కొన్ని కాలేజీలు పేషెంట్లను, ప్రొఫెసర్లను కిరాయికి తీసుకువచ్చాయనే ఆరోపణలు గతంలో వచ్చాయి. థియరీ చదివి క్లినికల్ ప్రాక్టీస్ లేక కనీసం పేషెంట్లను ఎలా పలకరించాలో కూడా తెలియని స్థితిలో వేలాది మంది డాక్టర్లుగా బయటికి వస్తున్నారు. ఈ అరకొర జ్ఞానంతో సర్వీస్లోకి వచ్చే డాక్టర్లతో ప్రజల ప్రాణాలకు భరోసా ఎక్కడుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.